తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పినట్లయింది. అమెరికా డెల్టా విమాన ఇంజన్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఎడమ ఇంజన్లో సమస్య వల్ల మంటలు చెలరేగినట్లుగా అధికారులు చెప్తున్నారు. లాస్ ఏంజల్స్ నుండి అట్లాంటాకు డెల్టా ఫ్లైట్ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అత్యవసర ల్యాండ్తో ఒక్కసారిగా ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్ తర్వాత అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇటీవల విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉండటం చూస్తుంటే భయాందోళన కలిగిస్తోంది. ఎప్పుడు ఏ విమాన ప్రమాదానికి గురవుతుందో తెలియటం లేదు. తాజాగా లాస్ ఏంజల్స్ నుండి అట్లాంటాకు బయలుదేరిన డెల్టా ఎయిర్లైన్స్ విమానం పెను ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకుంది. టేకాఫ్ అయిన వెంటనే విమానం ఎడమ ఇంజన్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. అట్లాంటాకు బయలుదేరిన విమానం గాల్లోకి వెళ్లగానే ఒక్కసారిగా విమానం ఎడమ వైపు ఇంజన్ నుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ దృశ్యం విమానంలోని ప్రయాణికులతో పాటు కింద ఉన్న వారికి కూడా స్పష్టంగా కనిపించింది. పరిస్థితిని వెంటనే గుర్తించిన విమాన పైలట్లు అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్ కు సిద్ధమయ్యారు. విమానం గాల్లో ఉండగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించడం జరిగింది. లాస్ ఏంజల్స్ నగరం మీదుగా చక్కర్లు కొట్టిన తర్వాత పైలట్లు చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా LAX కు తిరిగి తీసుకొచ్చారు. విమానం సేఫ్ గా ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ల సమయస్ఫూర్తి, నిపుణుడైన చర్యల వల్ల వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు నిలిచాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు విమానయాన భద్రతపై మరోసారి చర్చకు దారితీశాయి. ఒక వీడియో ఫుటేజ్లో విమానం లాస్ ఏంజల్స్ ఆకాశంలో ఎగురుతున్నప్పుడు దాని ఇంజన్ నుండి మంటలు రావడం అక్కడ మనకి విజువల్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఆ వీడియోను చూసిన వారు కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులను మరో విమానంలో అట్లాంటాకు పంపే ఏర్పాట్లు అయితే చేశారు అధికారులు. ఇంజన్లో మంటలు ఎలా చెలరేగాయి అన్న దానిపై విచారణ అయితే ప్రారంభించారు. ఈ ఘటన విమాన ప్రయాణ భద్రతకు సంబంధించిన ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేస్తుంది. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, విమానాల్లో క్రమం తప్పకుండా నిర్వహణ తనిఖీలు చేయాలని విమానయాన నిపుణులు సూచిస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అందరూ క్షేమంగా బయటపడినట్టుగా సమాచారం. ఇది నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. ఈ ఘటనతో లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లో కొద్దిసేపు అలజడి వాతావరణమే నెలకొంది. విమానం ల్యాండ్ అవ్వగానే అగ్నిమాపక దళాలు, అత్యవసర సేవలు విమానం వద్దకు చేరుకున్నాయి. ఇంజన్ నుండి వచ్చే మంటలను అదుపులోకి తెచ్చి విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం సాంకేతిక లోపం వల్లనే మంటలు చెలరేగుండొచ్చని కూడా భావిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణానికి ముందు విమానాల్లో అన్ని తనిఖీలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనే ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విమానయాన సంస్థలు జాగ్రత్త పడాలని డిమాండ్ చేస్తున్నారు. విమానం గాల్లో ఉండగానే ఇంజన్లో మంటలు చెలరేగిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. లాస్ ఏంజల్స్ నుంచి అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్స్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పైలట్లు అప్రమత్తం అవ్వడంతో విమానం వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. డెల్టా ఎయిర్లైన్కు చెందిన బోయింగ్ 767-400 విమానం లాస్ ఏంజల్స్ నుంచి అట్లాంటాకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సమస్య ఎదురైంది. ఎడమ వైపు ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు ఎయిర్పోర్టు సిబ్బందికి సమాచారం ఇచ్చి విమానాన్ని వెనక్కి మళ్లించారు. లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా దిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రన్వే పైకొచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారనేది అయితే అధికారులు ఇప్పటివరకు వెల్లడించలేదు. ప్రమాదానికి గల కారణాలు కూడా ఇంకా తెలియరాలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఘటనపై దర్యాప్తు చేస్తోంది. డెల్టా ఎయిర్లైన్స్ ప్రతినిధి కూడా ఈ ప్రమాదాన్ని ధృవీకరించడం జరిగింది. ఇక ఏప్రిల్లోనూ డెల్టా ఎయిర్లైన్స్ కు చెందిన విమానానికి ఇలాంటి ప్రమాదమే జరిగింది.
ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో అట్లాంటాకు బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.